సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాష్ట్రపతి కృషి పండిట్ అవార్డును శ్రీ రామానికి అందజేశారు. నేను చెప్పాను కదా మావ వేస్తాడని. రాజు అన్నయ్య ఢిల్లీ నుంచి అవార్డు తీసుకుని వస్తున్నావా? అవునరా. ఎలా ఉంది? బానే ఉంది. వదిలిందరూ బాగున్నారా? భాస్కర్ నీకు ఉద్యోగం వచ్చిందా? భాస్కర్కి ఏం ఉద్యోగం రాలేదురా. రా అన్నయ్య. ఆ వెళ్ళే అమ్మాయి మన ఊరు పాపయ్య గారు అమ్మాయి కదూ? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా రాజు? చదువుతున్నాను అన్నయ్య. చదువుకోవాల్సిన ఈ వయసులోనే ఎన్నో బలహీనతలు తలెత్తుతాయి, పక్కదారులు పట్టిస్తాయి. ఏ ఆకర్షణకి లొంగకుండా చక్కగా చదువుకో. అలాగే అన్నయ్య. గుండె దిటవు చేసుకోరాయ్. ఎన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక మా మావయ్యతో చెప్పు, మా మావయ్యని బాగా చూసుకోండి రాయ్. వద్దు, దూకొద్దు తల్లి. దూకితే బండకేసుకొచ్చిన బట్టలా ముక్కలైపోతావు. అయితే మాత్రం జాలి ఎవరుకుంది? నేను చస్తే మాత్రం ఏడ్చే వాళ్ళు ఎవరు? రామబాబుతో నేను ఒప్పిస్తాగా. రామబాబు చూడండి బాబు, ఆడకూతున్నట్టు ఏడిపించొద్దు రామబాబు. తాళి కడుతున్నా చెప్పండి, దిగిపోద్ది. ఆ రాలుగా దానికి తాళి కట్టడం అంటే నా పేక్కి నేను ముడేసుకున్నట్టే. నా వల్ల కాదు. అన్నయ్య అన్నయ్య, బాలసులే తిక్క మనిషి, నిజంగా దూకేస్తుందేమో. ఏం పర్వాలేదురా, దూకని. దూకే ఓ పని అయిపోద్ది. నా మీద చెప్పింది మావా, చేస్తానని ఒప్పుకో మావా. అది దేవుడి మీద కూడా ఒట్టేసేయగలదు, నేను నమ్మను. నేను దూకేస్తున్నా. తొందరపడకు తల్లు, బతుకంటే నూరేళ్ళ పంట. ఆ ముక్క ఆయనతో చెప్పు. నా మాట వినట్లేదు, నా మెళ్ళ తాళి కట్టడం లేదు. ఇదిగో నేను నిజంగా దూకేస్తా, నా పని అయిపోద్ది. అయిపోయి బాలా దూకొద్దు, నేనున్నాను, నువ్వు దూకొద్దు. నేను దూకేస్తున్నా. నువ్వు పట్టుకోకపోతే నేను ఏమైపోయేదాన్నో. కింద పడేదాన్ని. అయిపోయిందిగా పని, వస్తా. బాలా లేట్ చేయకు, వెంటనే లగ్గం పెట్టేసుకో. 2 రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను. కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య మావయ్య, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనపడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య, రా మావయ్య. జున్ను తిందువు కానీ రా మావయ్య. చెప్పేది నీ కాదు, నాకు జున్ను తిన్నావు, తప్పకుండా. అయ్యి రాజేసాడు మావయ్య. ఏంట్రా ఇది, చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది, వచ్చేసాను. రాజు రాజు, తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. వస్తున్నావు నీ పెళ్లి గొడవతో. అదరా. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకెవరికి ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా. మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేళలో చెప్పుల దండ అయిపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పుకున్నా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కడం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాపయ్య ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రామం, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి.
టైగర్ అయ్యారు అయ్యారు ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను ఎందుకంటే అంటావా? కూర్చోవయ్యా రామం. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడు రాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట చిలకా గోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇదేమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జం చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికాయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు చేస్తారు. చాలా సంతోషం బాబు. అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది, నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు. ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం. ఓయా? అవును, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అరటి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవటానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామబాబు పెళ్ళామంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు ఒట్టు